ధనుష్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఎవరు కూడా నమ్మలేదు. ఇవన్నీ కూడా రూమర్స్. ఇదే విధంగా మాట్లాడతారు, అందులో నిజం ఉండదు, ఏముండదు, జస్ట్ ఏదో చిన్న వీడియో క్లిప్ని చూసి మాత్రమే మాట్లాడుతుంటారు అని చెప్పేసి చాలామంది కూడా అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అదే మాట నిజమైంది. 100కి 100 పాళ్ళు నిజంగా ధనుష్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ విత్ ప్రూఫ్తో పాటు బయటకు వచ్చిందనమాట. తన అభిమానులందరికీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. తొందరలో నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను అని చెప్పడానికి పర్ఫెక్ట్ హింట్ కూడా ఇచ్చేశారు అని చెప్పేసి అందరికి కూడా కళ్ళకు కట్టినట్టు క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ధనుష్ గారు అంటే దేన్ని ప్రూఫ్గా పెట్టుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే, రీసెంట్ టైంలో చాలా మంది స్టార్ హీరోస్ పేరు తెరపైన వినిపిస్తూ ఉన్నాయి. ఇండస్ట్రీ నుంచి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు, కొత్తగా పార్టీ పెడుతూ ఉన్నారు, పోటీ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు వినిపించింది, అల్లు అర్జున్ గారి పేరు వినిపించింది, ఆఖరికి ఇప్పుడు ధనుష్ గారి పేరు కూడా వినిపించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు నిజంగా రాజకీయాల్లోకి వస్తున్నారంటే వాళ్ళు అఫీషియల్గానే వాళ్ళ టీం ద్వారా కావచ్చు, లేకపోతే ఏదో ఒక రకంగా అయితే బయటికి చెప్పారనమాట. అంటే ఇప్పుడంతలో మాత్రం వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఇటు రాజకీయాల్లోకి వచ్చినటువంటి అవకాశం అయితే లేదు. మరి ధనుష్ గారు ఖచ్చితంగా వస్తారు అని చెప్పడానికి మాత్రం ఒక 80 to 90% పీపుల్ మాత్రం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా తన అభిమానులందరూ కూడా ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారనమాట. సో ఆ యొక్క శిబిరానికి మన ధనుష్ గారు అటెండ్ అయ్యారు. సో అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు అంటే అందరినీ కూడా ఒక ఆలోచనలో పడేశాయన్నమాట. అదేంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి, ఇంకా తొందరలో రాజకీయాల్లోకి రావడానికి ఇది ఒక రిహార్సల్ లాగా చేస్తున్నాడు అని చెప్పేసి, ఇప్పటి నుంచే కూడా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి, ఇప్పటి నుంచే కూడా జనాలు ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో ఆ విధంగా మాట్లాడుకోవడానికి అసలు ధనుష్ గారు ఏ విధంగా మాట్లాడారు, ఎలాంటి మాటలు మాట్లాడారని చెప్తే, ముఖ్యంగా ఇప్పుడు మీరందరూ కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు అండ్ మీరు ఒక నా ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. నార్మల్గా ఒక ఫ్యాన్స్ అంటే ఏంటి, ఒక హీరోకి సంబంధించినటువంటి బర్త్డే వచ్చినప్పుడు లేకపోతే కొత్త సినిమా వచ్చినప్పుడు థియేటర్స్ దగ్గర చాలా హంగామా చేస్తూ ఉంటారు, సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, క్రాకర్స్, బ్యాండ్స్, డీజేలు, ఈ విధంగా రకరకాలుగా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. కానీ అసలైన అభిమానులు అంటే ఆ విధంగా కాదు. మీరు మాలాంటి వాళ్ళంటే మేము ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు, మా అభిమానులుగా మీకు కూడా తెలుసు. సో ఏంటంటే మీరు కూడా కష్టాలు పడండి అని కాదు, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా ఈ విధమైనటువంటి ఒక స్టేజ్కి వస్తే అప్పుడు మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాం, గొప్పగా ఫీల్ అవుతాం, పలానా వాళ్ళకి మేము ఒక అభిమాన హీరోగా ఉన్నాము అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుతూ, అండ్ ఈ విధంగా ఎప్పుడు కూడా కేరింతలేయడము, అదేవిధంగా అరవడం ఇలాంటివనే కాకుండా మీరు కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేయండి. మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కనీస నీడ్స్ ఏవైతే అవసరం ఉండిందో వాళ్ళకు ఖచ్చితంగా హెల్ప్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే మొత్తం అందరినీ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా సాల్వ్ చేయండి ఆ విధంగా కాదు, మీకు తోచినంత సహాయం, 10 రూపాయలు ఎందుకు కాదు, 100 రూపాయలు ఎందుకు కాదు, 50 రూపాయలు ఎందుకు కాదు, ప్రతి ఒక్కరికి అన్నం పెట్టినా కూడా చాలు. సో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే మీరు అభిమానులను చెప్పుకుంటూ ఉన్నారో అందరికీ కూడా హెల్ప్ చేయండి, సామాజిక సేవ కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి ధనుష్ గారు అభిమానులందరూ కూడా చెప్పారనమాట. సో దీన్ని బట్టి ఏంటి, ఆయన గ్రౌండ్ లెవెల్లో అంటే గ్రామాల స్థాయి నుంచే ఆయన యొక్క క్యాడర్ని ఇప్పటి నుంచే కూడా బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ దీన్ని రాజకీయ పరంగానే ఎందుకు చూడాలి, యాజ్ ఏ ఒక హీరోగా వాళ్ళ యొక్క అభిమానుల మీద ఉన్నటువంటి ప్రేమతో నా విధంగా చెప్పుండొచ్చు కదా. సో వాళ్ళకు కూడా మంచి పేరు రావాలి, ఎప్పుడు కూడా ఈ విధంగా కేంతలు పెట్టడము, అరవడం వల్ల ఏమొస్తుంది. సో సేవా కార్యక్రమాలు చేస్తే మీకు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, సో మీరు కూడా అంచెలంచెలుగా ఎదుగుతారని చెప్పేసి ఆలోచనతో చెప్పుండొచ్చు కదా అని చెప్పేసి ఇంకొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. మరి మొత్తానికి ధనుష్ గారు చెప్పినటువంటి ఈ మాటలు బట్టి తను రాజకీయాల్లోకి రాబోతున్నందుకు ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాడా, లేకపోతే అభిమానుల కోసం ఆ విధంగా చెప్పాడా? మీ ఒపీనియన్ ఏంటి ఈ మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా తెలియజేయండి.